MCH, GHMC, UDA, HMDA ఇలా డే బై డే మారుతూనే ఉన్నాయి. అసలు వీటన్నిటి వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. వాళ్ళు అసలు ఏం కొనాలి, వాళ్ళకి అసలు ఏం కావాలి అన్నది కూడా అర్థం కావట్లేదు చాలా మందికి. సో ఈ పేపర్ ఉందా, ఆ పేపర్ ఉందా, అదా ఇదా చాలా మంది క్వశ్చన్స్. అవునండి, లేమ్యాన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే MCH మీరు చెప్పిన దానిలో MCH ఈజ్ గుడ్ పాయింట్. MCH అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఒకప్పుడు, తర్వాత ఎవాల్వ్ అయ్యింది హైదరాబాద్ చాలా, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది, GHMC అయింది, తర్వాత హుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయింది, దాని తర్వాత ఇప్పుడు HMDA మాట్లాడుకుంటున్నాం. HMDA పర్మిషన్ ఉందా లేదా, GHMC పర్మిషన్ ఉందా లేదా, ఈ రెండు పర్మిషన్లు ఉంటేనే దానికి ప్రాపర్టీకి కొనుక్కోవడానికి ఫస్ట్ క్రైటీరియా. దానికన్నా ముందు ఒక డాక్యుమెంట్ సెట్ ఒక మంచి లాయర్కి ఒక 5,000 10,000 పోతే పోయింది ఇచ్చి ఈ ప్రాపర్టీ యొక్క హిస్టరీ చూడండి బాబు బాగుందా లేదా అని ఒక 5,000 10,000 పెట్టుకుంటే బెటర్. అంతేగాని ప్రీ లాంచ్ లాంటి జోలికి వెళ్ళడం మాత్రం వేస్ట్. ఎందుకంటే మీరు ఒక్కసారి స్టక్ అయ్యారంటే దాని గురించి లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికన్నా ముందు క్రెడిబుల్ బిల్డరా కాదా అని చూస్ చేసుకొని కొనుక్కోవడం బెటర్.